దగ్గరికి వెళ్దాం. విశాఖపట్నం నుండి ఏదైతే విశాఖపట్నానికి సంబంధించింది ఏ రైల్వే లైన్కు సంబంధించిన ఇంత గతంలో ఏదైతే ఆమోదం పొందారో ఆ ఆమోదం చేసిన దాన్ని కూడా రద్దు చేస్తూ కొన్ని కారణాలని చెప్తున్నారు. దీనికి వాస్తవానికి అక్కడ రద్దయిన మాట వాస్తవమేనా, లేకపోతే కొత్త వలస ఈ కిరందోల్కు సంబంధించిన ఏదైతే రైల్వే లైన్ అప్డేట్ చేస్తున్నారు, అలాగే దక్షిణ కోస్తా నుండి ఏదైతే లైన్ వస్తున్నదో దాన్ని పర్మనెంట్ చేశారో అనే ఒక వార్త వస్తున్నది. దీని మీద పూర్తిగా గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి, అసలు వాస్తవానికి ఏంది? ఏపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో బీజేపీ తెలుగుదేశం అలాగే జనసేన ఉన్న సమయంలోనే అంత బ్రహ్మాండమైన ఒక మంచి ఒప్పందం బీజేపీతోని, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో మంచి సంబంధాలు ఉన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన షాక్ ఇచ్చారు అని చెప్తున్నారు. మరి తర్వాత దాన్ని వెనక్కి తీసుకున్నారని చెప్తున్నారు. దీని మీద మీదున్న సమాచారం ఏంటి, గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి? పవన్, గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. ఏదైతే రైల్వే జోన్ అంశం అయితే మాత్రం ఇప్పుడు కొలిక్కి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఉత్తరాంధ్ర వాసులు అయితే ఎదురు తీసుకున్న రైల్వే జోన్ అయితే కీలక ప్రయత్నం అయితే జరిగింది. దానికైతే ఉత్తరాంధ్ర వాసులు అయితే అర్థవ్యక్తం చేస్తున్నారు. అది ఇప్పటికీ కూడా చిన్న అసంతృప్తి అయితే ఉంది. అది ఏదైతే 132 సంవత్సరాలు కలిగిన వాల్టేర్ డివిజన్ ను కొనసాగిస్తున్నామని చెప్పారు. కానీ దాన్ని నామకరణం అయితే మారుస్తూ విశాఖ డివిజన్ గా పునరుద్ధరణ చేయాలని కేంద్రం మాత్రం కొంత విశాఖ వాసుల్లోనైతే వాల్టేర్ డివిజన్ కొనసాగిస్తూ పూర్వం ఏదైతే వాల్టేర్ డివిజన్లు ఉన్నాయో అన్ని కూడా దీంట్లో ఉంటాయని అనుకునే పరిస్థితి కనబడుతూ ఉంది. ఇప్పటికైతే మాత్రం జోన్ దక్షిణ కోస్తా జోన్ గా ప్రకటించడం అంటే చాలా ఆనందదాయకంగా ఉందంటున్నారు. డివిజన్లు అయితే 4 డివిజన్లు ఏర్పాటు చేశారు. దాన్ని విశాఖ డివిజన్, విజయవాడ డివిజన్, గుంటూరు డివిజన్, గుంటకల్ డివిజన్ అయితే 4 డివిజన్లు ఏర్పాటు చేసి దక్షిణ కోస్తా రైల్వే జోన్ గా అయితే మాత్రం ప్రకటన జరిగింది. కానీ దీంట్లో ముఖ్యంగా ఏదైతే వాల్టేర్ డివిజన్లు అయితే మాత్రం కేకే లైన్ ఇప్పటికీ కూడా కేకే లైన్ గురించి క్లారిటీ రాలేదు. ఆ కేకే లైన్ పై మాత్రం ఏదైతే వాల్టేర్ డివిజన్ అన్నారు కదా, వాల్టేర్ డివిజన్ లో ఉంటుంది. ఇప్పుడు విశాఖ డివిజన్ గా మార్చారు కదా, విశాఖ డివిజన్ లో ఉందా లేదనే మాత్రం చిన్న డైలామాల అయితే ఉన్నారని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. రాత్రి మనకు వచ్చిన సమాచారం మేరకు లాస్ట్ దిశలో ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుండి ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నారో మంత్రులు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, అలాగే ఎవరైతే బీజేపీకి సంబంధించిన మంత్రి ఉన్నారో వాళ్ళందరూ అక్కడ కృషి చేసిన తర్వాత దాన్ని మరొకసారి అదే ఏపీ విశాఖ డివిజన్గా మార్చారని తెలుస్తుంది. అదే నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం 410 కిలోమీటర్లకు రైల్వే లైన్ కూడా కొత్తగా ఏర్పాటు చేసే అంశంపై కూడా. కానీ ఒక విషయం మాత్రం పవన్ ఏదైతే ఉన్నదో గతంలో ఏదైతే వాగ్దానాలు చేసిందో బీజేపీ ప్రభుత్వం బడ్జెట్లో మాత్రం విశాఖ జోన్కు, ఆంధ్రకు కానీ తెలంగాణకు కానీ సరైన పద్ధతిలో బడ్జెట్ కేటాయించలేదనే ఒక వార్తలు అంటే విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ విషయంలో అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు, మీ గ్రౌండ్ రిపోర్ట్ ఏముంది? ఇదే అంశానికైతే మాట్లాడుకుంటే మనం అంటే గత 5 ఏళ్లుగా ఏదైతే కుంటుపడి ఉంది ఈ వ్యవస్థ, ఏదైతే రైల్వే జోన్ అయితే ముందుకు రాలేదు. కానీ ఇప్పుడు కేంద్రంలోని రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వం ఉండడం వల్ల ఇది సాకారం అయింది. బడ్జెట్ లో కాస్తంత లోటు బడ్జెట్ ఉన్న ఇది ఏదైతే రైల్వే జోన్, విశాఖ రైల్వే జోన్ అయితే మాత్రం ముందుకు సాగడం అయితే ఆనందదాయకంగా ఉంది. ఇక మీద వేగంగా సాగి త్వరలోనే ఇది ఒక కొలిక్కి వచ్చి రైల్వే జోన్ ప్రారంభం అవ్వాలనే పరిస్థితి అయితే విశాఖ వాసుల్లో కానీ ఉత్తరాంధ్ర వాసుల్లో కానీ కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది సార్. రైట్, ఓకే. ఒకసారి వెంకట్ మరొకసారి మా పవన్ మీ దగ్గరికి మరోస్తాను. అప్పటిదాకా